కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు తెలుగుదేశంలో చేరారు. విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చెంగల్రాయుడుతో పాటు ఆయన అనుచరులను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన సీఎం తెలుగు ప్రజలు ఎప్పుడూ అగ్రభాగాన నిలబడాలి అన్నదే తన ఆశయమని చెప్పారు. కష్టపడితే ఏదైనా సాధించగలమన్న ఆయన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని పునరుద్ఘాటించారు. ఇక గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలను ప్రస్తావించి వైకాపా సభ్యుల ప్రవర్తన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తుని ఘటన తన జీవితంలో అత్యంత బాధాకర ఘటనగా అభివర్ణించారు. ఎలాంటి పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. కొన్ని పార్టీలు అయితే గెలవలేదు, కానీ గెలిచిన పార్టీ కొద్దిగా సీట్లు వస్తే ఆ పార్టీని చూస్తే నిన్నే శశికళను చూశారు. దానికి దీనికి ఎంత తేడా ఉందో ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువ మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టు కూడా బాధపడింది. ఏంటి రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించడం ఏంటి, ప్రజల డబ్బులు దోచేయడం ఏంటి, రాజకీయాలు విశ్వసనీయతను కోల్పోతున్నాయి, ఇది ఎక్కడ దుర్మార్గమని సుప్రీంకోర్టు లాంటి కోర్టు, అత్యున్నతమైన న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేస్తాం, అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హులా కాదా మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. న్యాయం చట్టం నుంచి ఎప్పుడు కూడా న్యాయం చట్టం ఒకసారి ఆలోచిస్తే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, తప్పు చేయకపోతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. అదే మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొన్న మీరు చూస్తే దగ్గర 54 దేశాల నుంచి, నేవీ నుంచి మొత్తం వాళ్ళంతా వచ్చి మనగడ్డ పైన ఆర్కే బీచ్ లో విశాఖపట్నంలో విన్యాసాలు చేశారు. అలాంటి సమయంలో 2 రోజులకు మునుపు తునిలో రిజర్వేషన్ల పేరు పెట్టుకుని దగ్గర ట్రైన్సే కాల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధపడ్డానో నా జీవితంలో ఎప్పుడూ అంత బాధపడలేదు. అంత బాధపడ్డా. రాష్ట్రానికి ప్రతిష్ట పెరిగే సమయంలో ఈ దుర్మార్గులు కుండడి పాలల్లో ఒక విషబొట్టు మరిగా తయారయ్యారు. ఇదేంటి సమస్యను బాధపడ్డాను. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నా. పోయిన అసెంబ్లీలో మైకులు ఎరగొట్టారు. ఈసారి మైకులు ఎరగొట్టే పని లేకుండా శాశ్వతంగా మైకులన్నీ ఫిక్స్ చేశాం. ఆడవాళ్లు మాట్లాడే మాటలైతే చెవుల్లో దూది పెట్టుకున్నా వీలు కాని పరిస్థితి. అంత భయంకరమైన వేషాలు. ఆ భాష వింటే కంపరం పుడుతుంది. మనం కూడా మనుషులం కదా, మనకు కూడా రక్తం ఉంది, అదే మరి మనసు ఉంది, చెవులు ఉన్నాయి. వినకపోతే ఏమైనా పర్లేదు, కానీ ఎవరు దిట్టే వినపడస్తా ఉంటాయి. అలాంటివన్నీ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు.